ప్రేజ్ గాడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమములను వీక్షించున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము యెషయా గ్రంథము 35వ అధ్యాయం 10వ వచనమై ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది: దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారంటే, ఈ వాగ్దానం ద్వారా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతోనూ యూదులతోనూ మాట్లాడుతున్నట్లు యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ వాగ్దానము భవిష్యత్తులో నెరవేరవలసిన వాగ్దానంనై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే క్రీస్తు రెండవ రాకడలో జరిగే 1000 ఏండ్ల పరిపాలనలో నెరవేరబోవు వాగ్దానమే ఈ వాగ్దానంనై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన గురించి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 1 నుండి 6 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 1000 ఏండ్లు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉన్న పరిశుద్ధులందరితో కూడా ఆయన కలిసి ఆయన పరిపాలన చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ సందర్భానికి ముందే, అంటే ఈ 1000 ఏండ్ల పరిపాలన ఇంకా ప్రారంభింపబడక ముందే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 1000 ఏండ్లు సాతానుని పరలోకం నుండి దిగివచ్చిన దేవదూత అగాధంలో పడవేసి వాన్ని బంధించినని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాగ్దానం వచ్చినప్పుడు రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను బంధింపబడుట ద్వారా వాడి వలన కలుగు దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుందని ఈ వాగ్దానము మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను బంధింపబడుట ద్వారా వాని వలన కలిగే శ్రమలు, వేదనలు, దుఃఖములు ఎగిరిపోవడమే కాకుండా యేసు ప్రభువారే పరిశుద్ధులతో ఉంటారు గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దుఃఖము నిట్టూర్పు అనేది ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 1000 ఏండ్లు కూడా యేసు ప్రభువారి పాలనలో, ఈ 1000 ఏండ్ల యేసు ప్రభువారి పాలనలో దుఃఖము అనే పదములు మనకు కనబడవు, నిట్టూర్పు అనే మాట మనకు కనబడదు, వేదన ఉండదు, ఏడుపు ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషము, సమాధానముతో నిత్యము ఆయనను స్తుతించే గొప్ప భాగ్యము ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించి వారికి ఆయన ఇవ్వబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 1000 ఏండ్ల పరిపాలనలోనే కాదు, 1000 ఏండ్ల పరిపాలన తదుపరి ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వలోక పరిశుద్ధులు ఉండే పరలోకంలో దుఃఖము, నిట్టూర్పు, ఏడుపు, వేదన లేనట్లు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవడం ద్వారా మనకి తెలియజేయబడే అద్భుత సత్యం ఏంటంటే, నిత్యము మనతో ఉండే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మనతో ఉండటం ద్వారా దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోతాయి, సంతోషము, సమాధానము నిత్యము మనతో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మరొక అద్భుత సత్యాన్ని మనం గుర్తించాలి. అదేంటంటే 1000 ఏండ్ల పరిపాలనలోనే కాదు, పరలోకంలోనే కాదు, ఈ భూలోకంలో కూడా ఆయనను విశ్వసించి ఆయన ప్రజగా బ్రతుకుతున్న మన జీవితాల్లో దుఃఖమును, నిట్టూర్పును ఎగిరిపోయేటట్లు చేసే దేవుడు మనము కలిగి ఉన్న దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం ఈ వాగ్దాన సందర్భము, ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరబోతుందో అనే విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోతుందని దేనిని గురించి దేవుడు తెలియజేశారో కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అయితే పరలోకంలోనే కాదు, 1000 ఏండ్ల పాలనలోనే కాదు, భూలోకంలో, ఈ భూలోకంలో నివసిస్తున్న మన పట్ల కూడా, మన జీవితాల్లో కూడా దుఃఖమును, నిట్టూర్పును అవి దేని ద్వారా కలుగుతున్నాయో ఆ దుఃఖము, నిట్టూర్పును దేవుడు ఎగిరిపోయేటట్లు చేసి విజయాలతో, సంతోషంతో మనల్ని ముందుకు నడిపించే గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భ విషయాలు, కొన్ని కార్యాలను గురించి దేవుని వాక్యం నుండి నేను మీకు తెలియపరుద్దామని ఆశపడుచున్నాను. అంటే దేవుడు దుఃఖమును, నిట్టూర్పును ఏ విధంగా తన భక్తుల జీవితాల్లో ఎగిరిపోయేటట్లు చేసి సమాధానంతో వారిని నింపాడో కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుద్దామని ఆశపడుచున్నాను. ముందుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 7 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి ఆమె భర్త మరణించాడని,
అనేక అప్పుల భారం ఆమె మీద ఉందని ఆమె తెలియజేస్తూ అప్పుల వారు వచ్చి ఆమె కుమారులను తీసుకొని దాసులుగా వారి ఇంట్లో పని చేయిస్తారని ఆమె తెలియజేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించి తన ప్రవక్తను అక్కడ వాడుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే దుఃఖముతో నిట్టూర్పుతో ఆమె ఉందో అది ఎగిరిపోయేటట్లు చేసి వారి అప్పులను తీర్చి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వారిని గణపరిచి వారిని సమాధానంతో సంతోషంతో నింపినట్లు ఈ విషయాల ద్వారా మనం తెలుసుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పులతో దుఃఖము నిట్టూర్పును కలిగి ఉన్న ఆమె జీవితంలో దేవుడు వాటిని ఎగిరిపోయేటట్లు చేసి అప్పుల నుండి విడిపించి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆమెని సమాధానంతో సంతోషంతో నింపినట్లు మనం చూస్తూ ఉంటాం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా ఆయన్ని కలిగి ఉన్న మన జీవితాల్లో ఎటువంటి అప్పుల సమస్యల ద్వారా ఈ రోజున దుఃఖము నిట్టూర్పు మనం అనుభవిస్తున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు మనం విశ్వసించామని మనం మర్చిపోకూడదు. ఆయన వద్దకు వచ్చి మనం కన్నీరు కార్చినప్పుడు ఈ అప్పుల బాధల ద్వారా కలిగే దుఃఖము నిట్టూర్పును దేవుడు ఎగిరిపోయేటట్లు చేసి మనల్ని అక్కడ గణపరిచే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది ఉద్యోగాల్లో ఎన్నో ప్రయత్నాలు వారు చేస్తూ విఫలమవుతూ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటి వలన కలుగు దుఃఖముతో వారు కృంగిపోతూ ఉన్నారు. అంతేకాకుండా చదువుల్లో వారు విఫలమవుతూ ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దుఃఖముతో నిండిపోతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే దేవుని వాక్యంలో ఒక్కసారి మనం యోసేపుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ అన్నదమ్ముల ద్వారా ద్వేషించబడ్డాడు, అక్కడ బానిసత్వాన్ని అంటే ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని అనుభవించాడు. అయినప్పటికీ కూడా దేవుడు తన పరిస్థితిని చూసి తనకు ఏవైతే శ్రమలు బాధలు కలుగుతున్నాయో ఆ బానిసత్వపు బాధల నుండి దేవుడు విడిపించి వాటి ద్వారా కలుగు దుఃఖమును నిట్టూర్పును దేవుడు ఎగిరిపోయేటట్లు చేసి దేవుడు అక్కడే గొప్ప అధికారిగా యోసేపుని నిలబెట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఎటువంటి పరిస్థితి ద్వారా చదువులో విఫలం ఒకటి ద్వారా దుఃఖంతో ఉన్నావేమో, లేక ఉద్యోగంలో విఫలం ఒకటి ద్వారా దుఃఖంతో ఉన్నట్లయితే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ దేవుడు వాటి వలన కలుగు దుఃఖమును నిట్టూర్పును నీలో నుండి ఎగిరిపోయేటట్లు చేసి సంతోషంతో సమాధానంతో నువ్వు వెళ్ళే ప్రతి ప్రయత్నంలో విజయమును దేవుడు దయచేసి నిన్ను గణపరచు గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో అనేక మంది మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు అనేక మంది రోగగ్రస్తులను ఆయన బాగు చేసినట్లు మనం చూస్తాం. 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఆమె దుఃఖంతో నిట్టూర్పుతో 12 సంవత్సరాలు గడిపింది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారి వస్త్రపు చెంగును ఆమెను ముట్టిందో ఆమెను ఉన్న ఆ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయి సంతోషంతో సమాధానంతో ఆమె తిరిగి వెళ్ళినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయిన లాజరును దేవుడు లేపి వారి కుటుంబంలో దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోయేటట్లు చేసినట్లు మనం చూస్తాం. అంతేకాకుండా గ్రుడ్డి వారిని, మోగవారిని, చెవిటి వారిని, పుట్టుక కుంటి వారిని, అపవిత్ర ఆత్మలు పట్టిన వారిని, అనేక మంది వ్యాధిగ్రస్తులను దేవుడు బాగు చేసి వారి జీవితాల్లో ఆ శరీర బలహీనతల ద్వారా, ఆ దీర్ఘకాల వ్యాధుల ద్వారా వారు పడుతున్న ఆ దుఃఖమును నిట్టూర్పును దేవుడు ఎగిరిపోయినట్లు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎటువంటి రోగం చేత నీవు బాధపడుతూ, ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నీవు ఉంటూ ఆ బాధను అనుభవిస్తూ, ఆ దుఃఖమును అనుభవిస్తూ, ఆ నిట్టూర్పు చేత నువ్వు బాధపడుతున్నట్లయితే నీ దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడని తప్పక నీవు గ్రహించు. ఆయన యొద్దకు వచ్చి నువ్వు మొరపెట్టినప్పుడు, ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల చేసి నువ్వు పడుతున్న ఆ బాధ ద్వారా, ఆ ఇబ్బంది ద్వారా, ఆ అనారోగ్య పరిస్థితి నుండి దేవుడు నిన్ను విడిపించి ఆ దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోయేటట్లు చేసి నిన్ను స్వస్థపరిచే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో సంతానము లేక దుఃఖముతో నిట్టూర్పుతో బాధపడిన అనేక మంది స్త్రీలను మనం చూస్తాం. హన్నాను మనం చూస్తున్నప్పుడు, సారాని మనం చూస్తున్నప్పుడు, ఎలిజబెత్ను మనం చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా లేయాని మనం చూస్తున్నప్పుడు వీరందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకొని వారిలో ఉన్న దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోయేటట్లు చేసి వారికి సంతానమును అనుగ్రహించినట్లు, సంతానం ద్వారా వారి కుటుంబాల్లో ఉన్న వారి ప్రాంతాల్లో దేవుడు వారిని గణపరిచి హెచ్చించినట్లు మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని వింటున్న మీ జీవితాల్లో సంతానము లేమి ద్వారా మీరు దుఃఖమును నిట్టూర్పును అనుభవిస్తున్నట్లయితే మన దేవుడు ఎంతటి కార్యాన్నైనా చేయగల దేవుడని మీరు విశ్వసించినట్లయితే మీ గర్భఫలములను దేవుడు ఆశీర్వదించి ఆయన సంతానంని మీకు అనుగ్రహించి మీ జీవితంలో ఉన్న ఆ సంతానము లేమి ద్వారా కలుగు ఆ దుఃఖమును నిట్టూర్పును దేవుడు ఎగిరిపోయేటట్లు చేసి మిమ్మల్ని సమాజంలో, కుటుంబాలలో, మీరున్న ప్రాంతంలో మిమ్మల్ని గణపరచు గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. కాబట్టి మన దేవుడు
ఏదైనా చేయగల దేవుడు, ఎంతటి కార్యాన్నైనా చేయగల దేవుడు. ఆయన మనకు కలుగుతున్న మన పరిస్థితుల ద్వారా కలుగు ప్రతి దుఃఖమును నిట్టూర్పుని ఆయన ఎగిరిపోయేటట్లు చేసి సంతోషంతో, సమాధానంతో, విజయాలతో దేవుడు మనల్ని ముందుకు నడిపించే గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక నీవు చేయవలసిన పని ఒకటే, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు నీవు మొర్రపెట్టు. నీ జీవితంలో ఉన్న దుఃఖమును నిట్టూర్పుని ఎగిరిపోయేటట్లు చేసి నిన్ను గొప్పగా నడిపించే గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. గనుక ఈ వాగ్దానాన్ని మనం విశ్వసిద్దాం, మనం ప్రార్థిద్దాం. దేవుడి వాగ్దానాన్ని మీ పట్ల నెరవేర్చునుగాక, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించున్నాం తండ్రి. నిజంగా దేవ, నిన్ను కలిగి ఉన్న మా జీవితాల్లో మాకు కలుగు దేవ ఈ లోక పరిస్థితులు కావచ్చు, లోకంలో కలుగు శ్రమలు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు దేవ, ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ వాటి ద్వారా మాకు కలుగు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోయేటట్లు నువ్వు చేసి సంతోషంతో, సమాధానంతో మమ్మల్ని నడిపించే గొప్ప దేవునిగా నీవు ఉన్నావని ఈ వాగ్దానం ద్వారా మాకు తెలియపరిచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న ఎవరు ఎటువంటి పరిస్థితులు ఉన్నారో సమస్తము నువ్వు ఎరిగి ఉన్న దేవుడు తండ్రి. వారి జీవితాల్లో ఎటువంటి పరిస్థితుల ద్వారా వారు దుఃఖమును అనుభవిస్తున్నారో, బాధను అనుభవిస్తున్నారో, హృదయ భారాన్ని అనుభవిస్తున్నారో అవి ఎగిరిపోయేటట్లు మీరు చేసి వారి జీవితాల్లో సమాధానాన్ని, సంతోషాన్ని మీరు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చి వారిని మీరు గణపరచమని నీకే సమస్త ఘనతా ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.